హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మొజాయిక్ మిర్రర్ ఆర్ట్ ఎలా చేయాలో చూద్దాము. సో దానికి మిర్రర్స్ అతికించుకోవాలి. సో ఈ MDF బోర్డ్ అనేది మనకి అమెజాన్లో దొరుకుతుంది. మీ ఇష్టమైన డిజైన్ తీసుకోండి. సో ఈ డిజైన్ ఎలా ఉంటే దానికి సూటబుల్ మిర్రర్స్ మనం అతికించుకోవాలి. సో నెక్స్ట్ లేయర్ కూడా ఇలా డ్రాప్ మిర్రర్స్ అతికించుకోవాలండి. సో ఇది ఏ షేప్లో ఉంటే మనం ఆ షేప్ మిర్రర్స్ యూజ్ చేస్తాము. సో ఈ సర్కిల్ ఉంది, మీరు కావాలంటే రౌండ్ మిర్రర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇదంతా కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్లవర్ షేప్లో అతికిద్దామండి. సో నేను ఈ షేప్ ఉన్న మిర్రర్స్ తీసుకున్నాను. సో ఈ మిర్రర్స్ కూడా మనకి ఎట్ ఏ టైం అమెజాన్లో దొరుకుతాయండి. మనము మొజాయిక్ మిర్రర్ ఆర్ట్ అని కొడితే మనకి మిర్రర్స్ వేరియస్ షేప్స్ అనేవి మనకు దొరుకుతాయి. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్లవర్ షేప్లో అతికించుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కాబట్టి స్క్వేర్స్ అతికిస్తున్నానండి. ఇవి స్క్వేర్స్ ఇలా అతికించుకుంటున్నాను. స్క్వేర్స్ అతికిస్తున్నాను నెక్స్ట్. సో అలాగే ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ ఉంది కాబట్టి ట్రయాంగిల్స్ అతికించుకుందాము. సో కంప్లీట్గా ఇదంతా ఫిల్ చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ అతికించాం కదండి, ఇక్కడ కూడా మనము ఇదే షేప్ మిర్రర్ అతికిద్దాము. దేంతో అయితే మనం ఫ్లవర్ చేసాము అదే. సో ఇది కంప్లీట్ చేయాలి మనము. ఈ మిర్రర్స్ అన్నీ జాగ్రత్తగా అతికించుకోవాలి. సో లాస్ట్ లేయర్ మనం డైమండ్స్ అతికిద్దామంటే ఇలా. సో ఇలా డైమండ్స్ అతికించుకోవాలి. సో ఇవన్నీ అతికించిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. సో దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ ఇలా బౌల్ తీసుకొని మనము వాల్ పుట్టి పౌడర్ తీసుకోవాలండి. ఇలాగా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ వాల్ పుట్టి పౌడర్ అనేది తీసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ చాలా కొంచెం వేసుకోండి, చూసుకొని వేసుకోండి. తర్వాత ఫెవికాల్ కలుపుకోవాల్సి వస్తుంది.
ఫెవికాల్ తర్వాత మనము సో ఈ పోస్టర్ కలర్స్ కానీ లేకపోతే మన దగ్గర అవైలబుల్ కలర్ ఉంటుంది కదండి, ఫ్యాబ్రిక్ కలర్, అది కానీ తీసుకొని కలుపుకోవాలి. సో మీకు నచ్చిన కలర్ ఇందులో వేసుకోండి. ఇది కూడా కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. సో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని దీనికి అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేసుకోవాలి. సో ఒకసారి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ సైడ్ ఇలా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది అక్కడికక్కడే ఇలా తీసేయాలి. సో ఇలా అప్లై చేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీన్ని ఇలా తీసేస్తూ ఉండాలి ఈచ్ టైం. మనము చూసారు కదా ఎలా వచ్చేస్తుందో. సో ఎక్స్ట్రా అనేది అప్పటికప్పుడే తీసేయాలి. సో నెక్స్ట్ వాటర్లో ఇలా క్లాత్ తడుపుకొని సో ఇలా గట్టిగా పిండేసి మనము దానిపైన క్లీన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఎక్స్ట్రా పార్ట్ తీసేసారు కదా, ఇప్పుడు ఈ క్లాత్తో నెమ్మదిగా ఇలా మిర్రర్స్ని క్లీన్ చేసేయాలి. సో ఈ విధంగా మిర్రర్స్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో పూర్తిగా డ్రై అయిన తర్వాత 2 hours తర్వాత మనకి ఇలా బ్యూటిఫుల్ మొజాయిక్ ఆర్ట్ అనేది రెడీ అయింది. మీకు నా మొజాయిక్ ఆర్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.